హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు విభజనలకు సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చిందండి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రేషన్ కార్డు విభజన కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే పెళ్లి పిల్లలు పుట్టి రేషన్ కార్డులో ఉండి ఈ రేషన్ కార్డు నుంచి మేము వేరే రేషన్ కార్డుకు స్ప్లిట్ చేయించుకోవాలి అనుకున్నవారు, అంటే పిల్లలు లేకపోయినా పెళ్లిన దంపతులైనా ఇప్పుడున్న రేషన్ కార్డు నుంచి వేరేగా వేరుపడాలి అనుకుంటే ఈ రేషన్ కార్డు స్ప్లిట్ కు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నవారు మీ యొక్క పిల్లల ఆధార్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఎవరైతే భార్యాభర్తలకు సంబంధించిన ఆధార్ జిరాక్సులు అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే పెళ్లి పత్రిక తీసుకుని సచివాలయానికి వెళ్ళినట్లయితే రేషన్ కార్డు స్ప్లిట్ అప్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తు ఫారాలు కూడా సచివాలయాల్లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎవరైతే రేషన్ కార్డు నుంచి మేము వేరుపడాలి అనుకుంటున్నారో అలాంటి వారందరూ ఈ రేషన్ కార్డు స్ప్లిట్ అప్ కు దరఖాస్తు చేసుకోండి. కేవలం రేషన్ కార్డు స్ప్లిట్ అప్ కు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇంకా కొత్త రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, పేర్లు తొలగింపు, పేర్లు చేర్చుకోవడం తదితర ఆప్షన్లు అయితే ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం సచివాలయాల్లో తాకిడి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడే సచివాలయాల్లో ఈ రేషన్ కార్డు స్ప్లిట్ అప్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మనకు వచ్చే నెలలో డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్న నేపథ్యంలో మీ రేషన్ కార్డు వేరుపడి మీకు కూడా డిజిటల్ రేషన్ కార్డు అయితే సపరేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు స్ప్లిట్ అప్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీని కూడా పూర్తి చేసి వచ్చే నెలలో మీరు కొత్తగా మీ యొక్క డిజిటల్ రేషన్ కార్డును కూడా పొందండి. రేషన్ కార్డుకు సంబంధించి స్ప్లిట్ అప్ అయినా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా పేర్ల చేర్పు తొలగింపు ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.